ఇక ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ కావటం, కోర్టు ఆయనకు రిమాండ్ విధించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇక ప్రశ్న రావణ్ అరెస్టుపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యనని ఆరోపించారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టిన యూట్యూబర్ కు కోర్టు 4 సార్లు బెయిల్ ఇచ్చినా ఇప్పుడు దేశద్రోహం కింద మళ్లీ అరెస్టు చేసి రిమాండ్ కు పంపారని, యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహం కేసా అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇది ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుల్ని నొక్కే కుట్ర అని అందరికీ అర్థమవుతోందని ప్రకాష్ రాజ్ తన వీడియోలో పేర్కొన్నారు. ఇక తదుపరి చర్యగా రావణ్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తో మీ ఆట మొదలైందని, ముగింపు మాత్రం ప్రజలే ఇస్తారని గేమ్ ఆన్ అంటూ ప్రభుత్వానికి సవాల్ చేశారు ప్రకాష్ రాజ్. యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ ని రిమాండ్ లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది, కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. ప్రశ్న రావణ్ అరెస్ట్, దానికి మద్దతుగా ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగటంతో ఈ వివాదం మరింత ముదిరింది. సోషల్ మీడియాలో నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయి వాదోపవాదాలు చేస్తున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడమేనని ఒక వర్గం వాదిస్తూ ఉండగా, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలకు, అసభ్యకర వ్యాఖ్యలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని జనసేన కూటమి మద్దతుదారులు బలంగా ప్రతివాదన చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వారు సమర్థిస్తున్నారు. మొత్తానికి రావణ్ అరెస్ట్ కంటే ప్రకాష్ రాజ్ స్పందన ఈ అంశాన్ని ఏపీ రాజకీయాల్లో ఒక ప్రధాన చర్చగా మార్చింది.